పశ్చిమాసియా యుద్ధంపై పాక్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాల పాటు పొడిగించాలని ట్రంప్ను కోరారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలన్నారు షెహబాజ్. 14 రోజుల కాల్పుల విరమణకు పాక్ ప్రధాని ప్రతిపాదించడం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు ట్రంప్ ఓకే చెప్పారు. దానికి ఇరాన్ కూడా అంగీకారం తెలిపింది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరపనుంది అమెరికా, ఇరాన్. ఈ నెల 10న చర్చలు ఉంటాయని ఇరు దేశాలు కూడా ప్రకటించాయి. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇరు దేశాల ప్రతిపాదనలు ఏమిటి? రెండు దేశాలు కూడా ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించడం కోసం కొన్ని పాయింట్లు ఎజెండాగా పెట్టుకున్నాయి. ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా 2 దేశాల మధ్య చర్చలు జరుగుతాయి. అప్పటి వరకు ఈ 2 దేశాలు పరస్పరం దాడులను ఆపివేయాలని చెప్పి అంగీకారానికి వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఈ విషయంలో ఫలించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని కూడా నివ్వెరపరిచేలా చేసింది. ఇరాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం, ఇరాన్ నాగరికతే అంతమైపోతుంది అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆ స్థాయిలో అక్కడ సైనిక బలగాలను కానీ దాడులకు కానీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. సో ఈ ప్రకటన తర్వాత పాకిస్తాన్ ప్రధాని అక్కడ సైన్యాధ్యక్షుడు అందరూ కూడా అమెరికాతోటి మాట్లాడి ముందుగా ఈ యుద్ధ ప్రభావంతో కేవలం ఆ 2 దేశాలే కాదు యావత్ ప్రపంచమంతా కూడా సఫర్ అవుతున్న నేపథ్యంలో శాంతి కోసం ప్రయత్నాలు సాగించాలని చెప్పి అభ్యర్థించాయని, ఆ మేరకు తాను 2 వారాల పాటు ఈ దాడులను బ్రేక్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన జారీ చేశారు. సో ఇటు ఇరాన్ వైపు నుంచి చూసుకుంటే కనుక 10 పాయింట్లు 15 పాయింట్లు, అమెరికా వైపు నుంచి 10 పాయింట్ల ప్రతిపాదనలతోటి ఏప్రిల్ 10న ఈ చర్చలు జరిగిపోతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఆ 10 పాయింట్లు ఏంటి అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే కనుక, ఇరాన్పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి, ఇక మీదట ఇరాన్ మీద దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించాలి. ఎందుకనంటే ఇప్పుడు యుద్ధం కారణంగా ఇరాన్లో చాలా నష్టం జరిగింది. అక్కడ పౌర మౌలిక సదుపాయాలు అంటే బ్రిడ్జులు కావచ్చు, లేకపోతే భవనాలు కావచ్చు, ఇలా చాలా నష్టపోయింది. ఆ నష్టాన్ని రికవర్ చేసుకోవాలని అంటే హర్మూజ్ జలసంధి మీద నియంత్రణ కొనసాగిస్తూ ఆ జలసంధిని దాటే షిప్స్ మీద ఛార్జ్ను వసూలు చేయబోతుంది ఇరాన్. సో ఆ ఛార్జ్ వసూలు ద్వారా వచ్చే సొమ్ముతోటి ఈ నష్టాన్ని భర్తీ చేసుకుని పునర్నిర్మాణ యాక్టివిటీస్ని చేపడతామంటూ ఇరాన్ చెబుతోంది. అలాగే యురేనియం ఎన్రిచ్మెంట్కి అంగీకరించాలని, ఇరాన్ మీద ఇప్పటిదాకా గత 4.5 దశాబ్దాలుగా అమెరికా విధించిన ఆంక్షలన్నింటినీ కూడా తొలగించాలని, ఇలాంటివన్నీ కూడా మొత్తం ఒక 10 పాయింట్లతోటి ఈ ప్రతిపాదనలు ఇరాన్ ఇచ్చింది. 15 పాయింట్లతో అమెరికా కూడా ఈ ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అవేంటి అన్నది అయితే పబ్లిక్ డొమైన్లో ఇంకా పెట్టలేదు. గతంలో చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక ఇరాన్ ఇక మీదట ఎప్పుడూ కూడా ఈ న్యూక్లియర్ అణుబాంబులను తయారు చేయడం కావచ్చు, లేకపోతే విద్యుత్ ప్లాంట్లను సైతం మూసివేయాలి. ఇలాంటివి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ని అణుశక్తి పరంగా నిరాయుధీకరణ చేయాలి అన్న ఎజెండాతోటే అమెరికా మొదటి నుంచి కూడా ఉంది. ఇరాన్ కారణంగా ఆ ప్రపంచానికి థ్రెట్ ఉంది. అణుబాంబులు వాళ్ళు తయారు చేస్తే కనుక ఎవరి మీదైనా సరే ప్రయోగిస్తే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి ఇరాన్ను నిరాయుధీకరణ చేయాలన్న ఉద్దేశంతో తాము యుద్ధాన్ని మొదలుపెట్టామంటూ చెప్పుకుంటూ వచ్చింది. అలాగే ఈ హర్ముజ్ జలసంధిని తెరవాలి అన్నది ఒక ఎజెండా పాయింట్గా ఉంది. వీటన్నింటి మీద కూడా ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ఇరాన్ వైపు నుంచి సైతం ఈ క్షిపణి దాడులు ప్రయోగాల్ని నిలిపివేయాలని చెప్పి తమ మిలిటరీ కమాండ్స్కి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది యుద్ధానికి విరామం మాత్రమే, ఒక తాత్కాలికమైన బ్రేక్ మాత్రమే, యుద్ధం ముగిసినట్టు కాదు. ఈ 2 వారాల చర్చల కోసం మాత్రమే ఈ బ్రేక్ తీసుకుంటున్నామంటూ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ 2 వారాల పాటు జరిగే చర్చల్లో పురోగతి ఏదైనా కనిపిస్తే ఫర్దర్గా శాంతి అన్నది నెలకొంటుంది. లేని పక్షంలో మళ్ళీ 2 దేశాలు తమ ఆయుధ వనరులన్నింటినీ కూడా సమీకరించుకుని మళ్ళీ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఈ 2 వారాల్లో జరగబోయే చర్చల మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఒకవైపు ట్రంప్ మీద కూడా ఇంటా బయట వ్యతిరేకత చాలా వ్యక్తమవుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అమెరికా మాత్రమే కాదు మిగతా ప్రపంచం అంతా సఫర్ అవుతున్న నేపథ్యంలో బయట ప్రపంచ దేశాలు అమెరికా తీరుని తప్పుపడుతున్నాయి. ఇంటర్నల్గా అక్కడ డెమోక్రట్లు సైతం ట్రంప్ని ఇంపీచ్ చేయాలి, అంటే అభిశంసన, అతన్ని పదవి నుంచి తొలగించాలి, 25th అమెండ్మెంట్ని ప్రయోగించి ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా అయిపోయింది. అతను ఇచ్చే బెదిరింపులు, ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా అతని కారణంగా
ప్రపంచానికే ముప్పు పొంచి ఉంది అన్నట్లుగా డెమోక్రాట్లు వ్యాఖ్యానిస్తున్నారు. సో ఇదంతా కూడా ట్రంప్ దిగి రావడానికి కొంత ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ 2 వారాల తాత్కాలిక యుద్ధ విరమణ, తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన ద్వారా ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి మొదలుపెట్టి అంతా కొంత సానుకూలత అన్నది వ్యక్తమవుతుంది. చమురు ధరలు కూడా దిగొచ్చాయని చెప్పవచ్చు. అయితే మహాత్మా హార్మోజ్ జలసంధిని దాటే నౌకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఛార్జ్ వేసి తన దేశానికి కలిగిన నష్టాన్ని కొంతగా పూడ్చుకోవాలి అన్న ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రతిపాదన ఏదైనా ఇరాన్ ఇచ్చిన 10 ప్రతిపాదనల్లో ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ 10 పాయింట్లలో అది కూడా ఉంది. అంటే హర్మూజ్ మీద నియంత్రణ ఇరాన్కే ఉండాలి, ఇరాన్కి ఆ నియంత్రణ కొనసాగాలి అన్నది ఒక పాయింట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. దాని అర్థం ఆ హర్మూజ్ జలసంధిని దాటే నౌకలు ఏవైనా సరే ఇరాన్ నియంత్రణకు లోబడే ఉంటాయి. ఇరాన్ చెప్పినట్లుగా అంటే వాళ్ళు ఛార్జ్ వసూలు చేస్తే ఛార్జ్ కప్పం చెల్లించాలి, చెల్లించిన తర్వాతనే నౌక ఆ జలసంధిని దాటడానికి ఆస్కారం కలిగించేలాగా ఆ దేశం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దీనికి కారణాలను కూడా ఆ దేశం చెప్తుంది. ఇప్పటిదాకా అయితే హర్మూజ్ జలసంధి చాలా ఓపెన్గా ఉండేది, ఏ నౌకైనా సరే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫ్రీగా మూవ్ అవుతుండే. కానీ ఇప్పుడు ఇరాన్ నియంత్రణకు లోబడి అవి పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఇరాన్ ఏం చెప్తుంది అంటే యుద్ధం కారణంగా ఇరాన్లో చాలా నష్టం అన్నది సంభవించింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి, మళ్ళీ దెబ్బతిన్న భవనాలను, రోడ్లు లేకపోతే వంతెనలు వీటిని పునర్నిర్మించాలి. అందుకోసం అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ జలసంధిని పాస్ చేసే నౌకల నుంచి వసూలు చేసే ఛార్జ్ ఏదైతే ఉందో అలా వసూలయ్యే సొమ్ము ద్వారా తాము పునర్నిర్మాణానికి ఆ సొమ్మును ఉపయోగిస్తాము అంటూ ఇరాన్ ప్రకటించింది. ఆ హర్మూజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ భూభాగం ఉంటే ఇంకొక వైపు ఓమన్ భూభాగం ఉంటుంది. కాబట్టి ఈ 2 దేశాలు దాన్ని కంట్రోల్ చేసేలాగా ఆ వసూలు చేసిన ఛార్జ్ 2 దేశాలకు వెళ్లేలాగా ఈ ప్రతిపాదనలను ఇరాన్ సిద్ధం చేసింది.